ఓకే, ఇప్పుడు బ్లౌజ్కి మెడకి పైపింగ్, సెల్ఫ్ పైపింగ్ అనమాట. ఇది పైపింగ్ వేయడం ఎలానో చూద్దాం. కమాన్, చాలా ఈజీ అండి, చాలా బాగా కుట్టుకోవచ్చు మీరు. ఇలా పైపింగ్ అటాచ్ చేసేసి, సెల్ఫ్ అనమాట ఇది. బ్లాక్ బ్లౌజ్కి బ్లాక్ వేయమన్నారు కస్టమర్, ఎలా చెప్తే అలా వినాలి కదా మనము. ఇంట్లోనే ఉండి టైలరింగ్ చేసుకునే వాళ్ళకి బోలే డబ్బులండి. చాలా ఈజీగా మనం బ్లౌజులే కాకుండా ఖాళీ టైంలో 1-2 జాకెట్లు కుట్టుకున్నా కానీ మన ఖర్చులకు మనకు వస్తాయండి మనీ. ఇలా అటాచ్ చేసేసుకొని మనం పైపింగ్ ఏమీ లేదండి, మీరు మెడ పీస్ వేస్తారు కదా, అలా ఫోల్డ్ చేయండి ఫస్ట్. చూస్తున్నారా, ఇలా ఫోల్డ్ చేసి ఒక్క కుట్టేసేసేయండి. చాలా స్ట్రాంగ్గా ఉండిద్ది అనమాట ఇది. మనము ఎలా హెమ్మింగ్ చేసుకుంటామో అలా పైపింగ్ థ్రెడ్ కుట్టేసి మనము అటాచ్ చేసిన తర్వాత హెమ్మింగ్కి ఎలా పట్టీ కుడతామో అలా పట్టీ కుట్టాలి. జస్ట్ ఈ పట్టీ ఇలా ఉంచి ఇలా కుట్టేసేసుకోండి. వేసేస్తే మీకు నీట్గా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. లోడింగ్ పైపింగ్ కన్నా ఇదే చాలా బాగుండిద్ది చూడటానికి. లోడింగ్ పైపింగ్ ఫినిషింగ్ బాగుండిద్ది అంటారు. నేను అది కూడా నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను మీకు. ఇది ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. ఓకేనా, చూడండి మన ఛానల్లో చాలా ఈజీగా ఎలా కుట్టాలి అనేది చెప్తా. నాకు వచ్చినంత వరకు మీకు నేర్పించడానికి నేను ప్రయత్నిస్తా. చూడండి, నాలాగా అందరు చాలామంది ఇలా నేర్చుకొని కుట్టుకోవాలని నేను చాలా కష్టపడి నేర్చుకున్నా అండి. మా అమ్మ దగ్గర నేర్చుకున్నా నేను. ఇప్పుడు నేనే ఒక 10 మందికి క్లాసులు చెప్పేంత స్థాయికి వచ్చేసా. చూడండి, మనం మెడ పీస్ ఎలా వేస్తున్నామో అలానే వేసేసి మళ్ళీ దీన్ని ఇలా వంచి ఒక కుట్టేసేసుకోండి. వేసుకోవడం వల్ల మీకు నీట్గా ఫినిషింగ్, లేదంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చండి. అది మన ఓపిక. హెమ్మింగ్ ఏం చేసుకోవచ్చు. హెమ్మింగ్ చేసుకుంటే ఇలా కుట్టు కనిపించదు అనమాట. చాలా అంటే చాలా నీట్గా ఉండిద్దండి. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైనా కానీ సింపుల్గా అయిపోయింది బ్లౌజు. పైపింగ్ బ్లౌజ్ అంటే ఏం భయపడ పని లేదు, తేలిగ్గా వేసేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే. చూడండి, దీంట్లో పెద్ద కష్టం ఏం లేదండి. చూడండి, చాలా నీట్గా వచ్చింది పైపింగ్. చూడండి, ఇది ఉల్టా కూడా చూడండి ఒకసారి. జస్ట్ మనం మెడ పీస్ వేసినట్టు వేసేసి దాన్ని అలా ఫోల్డ్ చేసి కుట్టడమేనండి, అంతకు మించి ఇంకేమీ లేదు.